ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెట్టుతున్నది. కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది. చీమా చీమా, ఎందుకంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమో అని పరిగెడుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటు పరిగెడతాను అంటూ ఎలుక కూడా పరుగులు ప్రారంభించింది. అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులంకించింది. కొంత దూరం వెళ్ళగా వాటికొక నక్క ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు నక్క కూడా పరుగులెత్తించింది. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను. ఇంతకు ఆ జంతువేంటి అని అడిగింది. అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంది. తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. ఎలుక, కుందేలు, నక్కకు కోపం వచ్చి, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ. నిజమే కదా అని అనుకున్నాయి ఎలుక, కుందేలు, నక్క. ఈ స్టోరీలో నీతి ఏంటంటే, వేరే వాళ్ళ లైఫ్లో ఏదో జరిగిందని, అలాంటిది మన లైఫ్లో కూడా జరుగుతుందని ముందుగానే మనం భయపడుతూ ఉండడం అవివేకం కదా.